కాకినాడ జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ డిప్యూటీ సీఎం ప్రోగ్రాంకి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రైమ్ 9తో మాట్లాడారు. ఇవాళ ఫ్యాబ్ ఇన్ ఫంక్షన్ హాల్లో ఏపీ డిప్యూటీ సీఎం మాట మంతి కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటారంటున్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనకు సేపట్లో కాకినాడ జిల్లాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త కార్యక్రమానికైతే కాకినాడ జిల్లా నుంచి అయితే శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి మాటా మంత్రి ప్రజలతో డైరెక్ట్ మమేకమయ్యే కార్యక్రమంగా దీన్ని చెప్పొచ్చు. దీన్ని రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడ జిల్లా నుంచి అయితే దీన్ని ప్రారంభించినారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మరి సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి మొత్తం కూడా ఇదే ప్లేస్ నుంచి అయితే మాత్రం మాటా మంతి అనే కార్యక్రమాన్ని అయితే మాత్రం రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడ జిల్లా నుంచి అయితే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే కార్యక్రమంలో డీసీఎం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. దీని మొత్తం కూడా ఇందులో కాకినాడ జిల్లా కేంద్రంగా ఈ తొలిసారిగా ఈ జిల్లా నుంచి ప్రారంభించడం కాకినాడ జిల్లా గతంలో రెండేళ్లుగా మంగళగిరి జనసేన కార్యాలయం జనవాణి పేరిట పరిష్కార వేదిక జిల్లాలో మాట మంత్రి పేరిట కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం గత రెండేళ్ల ప్రభుత్వం ఏమి చేసింది, దానికి సంబంధించి ఇంకా ఏమి చేయాలి, ఎటువంటి సలహాలు తీసుకోవాలి అనే దాని మీద అనేక కోణంలో ఏపీ డిప్యూటీ సీఎం అయితే ప్రజల నుంచి నేరుగా మాట్లాడి వారి నుంచి అంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తుంది, గత ఈ రెండేళ్ల నుంచి కూడా నిర్విరామంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చెప్పడం, దాంతోపాటు కూడా మొత్తానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా వైఫల్యాలు ఉన్నాయని తెలుసుకోవడం దీని ముఖ్య ఉద్దేశంగా చెప్పచ్చు. మనం చూస్తున్నాం మరికొద్దిసేపులో ఇక్కడే డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఎక్కడి నుంచే డిప్యూటీ సీఎం అయితే మాత్రం కూర్చుని మరికొద్దిసేపులో అయితే మాత్రం మాటా మంత్రి కార్యక్రమాన్ని అయితే చేపట్టనున్నారు. ప్రజలు ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటి సార్ డిప్యూటీ సీఎం మరికొద్దిసేపులో కాకినాడ ఉన్నారు, మాటా మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో ఈరోజు కాకినాడ జిల్లాలో మాటా మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. దీంతో పాటు జిల్లా ప్రజల్లో ఉన్న లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యల గురించి కూడా వాళ్ళని అడిగి దాటిని తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకోవడంతో పాటు వెంటనే స్పందించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మన జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబడుతున్నాము. దీంట్లో జిల్లా అభివృద్ధి మరియు పిఠాపురం నియోజకవర్గ సంక్షేమం గురించి కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రధాన మంత్రి కిసాన్ ప్రోగ్రాం, పిఎం కిసాన్ ప్రోగ్రాం, అన్నదాత సుఖీ భవ ఏదైతే మనము ఇప్పుడు ఈరోజు పంపిణీ చేస్తున్నామో దానికి సంబంధించిన కార్యక్రమం, దాంతోపాటు సిఎస్ఆర్ అనుసంధానంతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనము ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి చేసిన అభివృద్ధి దాని మీద మాట్లాడే ప్రభుత్వ పథకాలు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చే కార్యక్రమం అంటారు. ఇది అలాంటివి మనం తీసుకోలేము. ఇది రొటీన్గా గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పటికెప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకొని దాని సమస్యని పరిష్కరించే విధంగా చేపట్టే కార్యక్రమం. ఇది రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా మనము చేపట్టిన కార్యక్రమం అనే మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయలేము. బట్ ప్రజల్లో ఒక ఒపీనియన్ తెలుసుకుని వాళ్ళ సమస్యని స్థానికంగా వచ్చి నియోజకవర్గంలోనే వచ్చి జిల్లాలోనే వచ్చి తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పరచాలి. అంటే ఎన్ని గంటలకు వస్తారు సార్? ఇది ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 5:30. ఎంతసేపు ఉంటుంది ప్రోగ్రామ్ 2 to 3 hours. ఇది ఇక్కడ నా పరిస్థితి. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైకిల్లో అయితే మాత్రం కాకినాడ జిల్లాకి ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ఏర్పాట్లన్నీ చేస్తుంది. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఇప్పుడే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ సార్ డిప్యూటీ సీఎం సంబంధించిన ఎటువంటి లోపాలు జరగకూడదని చెప్పేసి దగ్గరుండి ఏర్పాట్లని తనే చూసుకుంటారు. మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం మరి కాసేపులో ప్రారంభంగా ఉన్న మాటా మంత్రి కార్యక్రమంలో